నారాయణపూర్ గ్రామ ప్రజానీకానికి అందరికీ నేను గత 20 సంవత్సరాల నుంచి పొలిటికల్లో తిరుగుతూనే ఉన్నాను. ఇంతకుముందు 2 సార్లు కూడా నేను నామినేషన్ వేయడం జరిగింది. మా గ్రామ ప్రజలందరూ కూడా మీరు విత్డ్రా చేసుకోండి, మళ్ళీ తర్వాత ఏమన్నా అవకాశం ఉంటే మీకు గెలిపిస్తాము, ఈ ఒక్కసారి వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వండి అంటే 2 సార్లు కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. మా కేసీఆర్ వచ్చిన తర్వాత మా గ్రామాల మా లంబాడి తండాలన్నీ గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. కొత్తగా ఏర్పడ్డ మా నారాయణపూర్ గ్రామ పంచాయతీకి అప్పుడు ఇనాన్మస్ చేయాలని మా శ్రీనివాస్ రెడ్డి సారు చాలా గట్టిగా చెప్తే నేను విత్డ్రా చేసి మా తమ్ముడు అంజనేయకు మద్దతు తెలపడం జరిగింది. అప్పుడు ఇనాన్మస్ అయింది. మళ్ళీ ఇది మూడోసారి నేను నామినేషన్ ఇవ్వడం, ఖచ్చితంగా పోటీలో ఉండి సర్పంచ్గా గెలుపొంది మా నారాయణపూర్ గ్రామ ప్రజలకు సేవ చేయడానికే కేవలం మేము మా గ్రామ ప్రజలు కూడా ముందుకొచ్చి నువ్వు ఖచ్చితంగా నామినేషన్ వేయాలి, నువ్వైతేనే ముక్కుసూటి మాట్లాడే మనిషి, గట్టిగా ఏమైనా చేయగలుగుతావు. గతంలో కూడా 20 సంవత్సరాల నుంచి కూడా దగ్గర శ్రీనివాస్ రెడ్డి సార్ సహకారంతో మా నారాయణపూర్ గ్రామంలో 60 లక్షల రూపాయల వర్కులు కూడా చేయడం జరిగింది. ఇంకోటి బీటీ రోడ్డు రావడం కూడా శ్రీనివాస్ రెడ్డి సార్కు ఎన్నో సార్లు కలవడం జరిగింది. మా ఊరికి బీటీ రోడ్డు రావడం కానీ నిరంతరం కూడా ప్రజలలో తిరిగే వ్యక్తిని నేను. నిరంతరం ప్రజాసేవ చేయడానికే కేవలం నేను ఈ రాజకీయంలో రావడం జరిగింది. కాబట్టి మా ఊరు గ్రామ ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను రంగంలో ఉండడం జరిగింది. నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి. పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. చెప్పండి, ఏం చెప్తారు మీ ప్రజలకు? మీరు మా ప్రజలకు ఉంగరం గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించమని. ఓకే, ఏ సమస్య ఉన్నా వాళ్ళకి అడిగి పని చేస్తాం. ఇది వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీ. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నన్ను మా గ్రామం అభివృద్ధి కొరకై నన్ను ఇనాన్మస్ చేసారు. నేను బీఆర్ఎస్ గతం 2014 నుంచి నేను బీఆర్ఎస్లోనే ఉంటున్నాను. కాబట్టి నన్ను ఏకగ్రహం చేసారు. మా మేడం ముఖ్యంగా కారణం నన్ను నియమించాడు మా జెడ్పీటీసీ గారే. అయితే నన్ను ఇనాన్మేషన్ జరుగుతున్న నెల తర్వాతనే దాదాపు ఒక 60 లక్షల వరకు నేను చేయడం జరిగేది. గోలి శ్రీనివాస్ రెడ్డి కానీ, మాజీ జడ్పీటీసీ విజితమ్మ కానీ, జయప్రలాద్ కానీ ఇలా సహకారంతో చాలా వర్క్ చేసినాను. ఇప్పటికీ ఈ 5 ఏళ్లలో నేను చేసిన వర్క్ 3 కోట్లు దాటింది. బీటీ రోడ్ వచ్చింది, ఒక 80 లక్షల సీసీ రోడ్లు, 2 వాటర్ ట్యాంకర్లు, ప్రతి ఇంటికి నేను 2 నెలలు కూడా బిగించడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊరి చుట్టూ 2-3 బావులు ఉన్నాయి. ఆ బావుల పోటీ మా ఆడలు వెళ్తుండే, కానీ ఆ సమస్య లేదు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మొత్తం జీరో చేసిరు. మనం అడుగు పెడితే నీళ్ళే వస్తున్నాయి. కాలువలు కానీ ఏదైనా సరే ఏ సమస్య కానీ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో మేము చేసుకోవడం. ఇప్పుడు వీళ్ళు దొంగ హామీలు చాలా చెప్పారు, కానీ ఏ హామీలు కూడా నెరవేర్చలేదు ఇక్కడ. ఇప్పుడు మాకు ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరు మాకు 20 కిలోమీటరే, కానీ రాష్ట్రానికి సీఎం ఇలాగా కాదు, ఒక కొండరెడ్డిపల్లికి సర్పంచ్ లాగా పనిచేస్తుండు. ఈ నారాయణపూర్లో ఇప్పుడు ఈ 2 ఏళ్ళ కదా కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి వరకు కూడా చేయలేదు. కేవలం కొండరెడ్డిపల్లిలోనే అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ మొత్తానికి ఒక్క కొడంగల్కి మరి సర్పంచ్ అనాలా రేవంత్ రెడ్డికి, మళ్ళీ సీఎం అనాలో మాకు అర్థమైతే జనంలో కూడా అయోమయంలో ఉన్నారు. కొండరెడ్డిపల్లికి దగ్గరలోనే గోకారం అని విలేజ్ ఉంది. అక్కడ ఎలక్షన్ కూడా రద్దయింది. అక్కడ బహిష్కరించారు ప్రజలు. అంటే ఏ రకంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బొంద పెడితే రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనం బలపరిచి ముఖ్యమంత్రిని చేస్తే ఏ రకంగా అభివృద్ధి అవుతుందో కూడా జనాలు ఆలోచన ఇదే మనకు ఇప్పుడు అంటారు కదా, గ్రామ అభివృద్ధే దేశ అభివృద్ధి అని. మన గ్రామాన్ని వచ్చే వీళ్ళకు ఈ కాంగ్రెస్కి బొంద పెడితే రేపు తెలంగాణ కూడా మన దేశంలో కానీ ప్రపంచంలో నెంబర్ 1 చేసే ఆలోచన కూడా కేసీఆర్కి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మన కౌశల్యమ్మ ఉంగరం గుర్తు భారీ మెజార్టీతో మేము ఫస్ట్ మన కల్లకుర్తిలో ఇదే మెజార్టీతో వస్తుందని నేను అనుకుంటున్నాను.